ಅಣ್ಣ ಅಣ್ಣ ಹೇ ಬಸವಣ್ಣ ತೆರೆಸಿದೆ ನೀ ಮೂಢರ ಕಣ್ಣ ಎಂತ ಪಾವನ ನಿನ್ನಯ ಚರಣ ಬಸವ ಬಸವ ಗುರು ಬಸವ ಲೋಕ ಪೂಜಿತ ಶ್ರೀ ಬಸವ ಕಾಯಕವೇ ಕೈಲಾಸವೆಂದೆ ಭಕ್ತಿ ಭಂಡಾರಿ ಬಸವ ತಂದೆ ಕೂಡಲ ಸಂಗನ ಒಲಿಸಿಕೊ ಎಂದೆ ಬಸವ ಬಸವ ಗುರು ಬಸವ ಲೋಕ ಪೂಜಿತ ಶ್ರೀ ಬಸವ ಮನುಕುಲದಾವೋ ಮುಕುಟಮಣಿ ಏಕತೆಗೆ ಎತ್ತಿದಿ ಧ್ವನಿ ಶರಣ ಸಂಕುಲದ ಕಣ್ಮನಿ ವಚನ ಸಾಹಿತ್ಯದ ಹೊನ್ನಗಣಿ ಲೋಕವೇ ಒಪ್ಪಿತು ನಿನ್ನಯ ತತ್ವ ಅನುಭವ ಮಂಟಪದ ಮಹತ್ವ ತಿಳಿದರೆ ಸಾರ್ಥಕ ಇದರ ಸತ್ವ ಬಸವ ಬಸವ ಗುರು ಬಸವ ಲೋಕ ಪೂಜಿತ ಶ್ರೀ ಬಸವ ಉನ್ನತ ಸ್ಥಾನವ ತೈಜಿಸಿದಿ ಅಂಗೈದಿ ಲಿಂಗವ ಪೂಜಿಸಿದಿ ಕೂಡಲ ಸಂಗನ ಭಜಿಸಿದಿ ವಿಶ್ವಗುರು ಎಂದೆನಿಸಿದಿ ಸಮಾನತೆಗೆ ನೀ ಮಾಡಿದಿ ಕ್ರಾಂತಿ ಬಯಸಿ ತಂದೆ ಲೋಕದಿ ಶಾಂತಿ ಅಂದಾಗ ಎನಿಸಿದಿ ನೀ ಜಗ ಜ್ಯೋತಿ ಬಸವ ಬಸವ ಗುರು ಬಸವ ಲೋಕ ಪೂಜಿತ ಶ್ರೀ ಬಸವ ನಿಷ್ಠೆ ಇಲ್ಲದೆ ಲಿಂಗದಲ್ಲಿ ಭಕ್ತಿ ಇಲ್ಲದೆ ಮನದಲ್ಲಿ ಆಚಾರ ಇಲ್ಲದ ನಡೆಯಲ್ಲಿ ವಿಚಾರವಿರದ ನುಡಿಯಲ್ಲಿ ಒಲಿಯನಯ್ಯ ಕೂಡಲ ಸಂಗ ತೊರೆಯಬೇಕು ಜಗದ ಹಂಗ ಮಾಡಬೇಕು ಶರಣರ ಸಂಗ ಬಸವ ಬಸವ ಗುರು ಬಸವ ಲೋಕ ಪೂಜಿತ ಶ್ರೀ ಬಸವ ಬಸವ ಜ್ಯೋತಿ ಬೆಳಗೈತಿ ಮನುಕುಲಕ ಬೆಳಕ ಚೆಲ್ಲೈತಿ ಭಕ್ತಿ ಭಂಡಾರಿ ನಿನ್ನ ಕೀರ್ತಿ ದಶ ದಿಕ್ಕುಗಳಿಗೂ ಹಬ್ಬೈತಿ ಭಕ್ತಿಲೆ ಬಾಗಿತು ಈ ನಮ್ಮ ಶಿರವು ನಿಡಯ ತಂದೆ ನಮಗೆ ನಿವರವು ನಿನ್ನ ನಾಮವ ನುಡಿಯಿತು ಮನವು ಬಸವ ಬಸವ ಗುರು ಬಸವ ಲೋಕ ಪೂಜಿತ ಶ್ರೀ ಬಸವ ಅಣ್ಣ ಅಣ್ಣ ಹೇ ಬಸವಣ್ಣ ಈ ಸಂವತ್ಸರము ಕೂಡ వైశాఖ శుద్ధ త్రయోదశి శుద్ధ తృతీయ జయంతి కార్యక్రమాన్ని వీరశైవ సమాజ పెద్దలందరి చేత సమక్షంలో ఈ రోజు ఇక్కడ మనం నిర్వహించడం జరిగింది. ఇది బసవేశ్వరుని యొక్క 892వ జయంతోత్సవం. 11వ శతాబ్దంలో మహాత్మా బసవేశ్వరుడు 1113 నుంచి 92 వరకు సుమారుగా కర్ణాటక రాష్ట్రంలో ఒక రెవల్యూషన్ అని చెప్పొచ్చు దీన్ని. అలా తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మహాత్మా బసవేశ్వరుడు. దానికంటే ముందుగా మనకు సరే దీంట్లో ఒక సందేహం కూడా వస్తూ ఉంటుంది మనకి, వీరశైవము బసవేశ్వరుడు నుంచే మొదలయ్యిందా అనేటువంటిది కాదు. దానికంటే పూర్వమే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ఈ 4 యుగాల్లో కూడాను
పరమేశ్వరుని యొక్క అనుమతి చేత పంచలింగముల చేత అంటే పరమేశ్వరునికి ఉండేటువంటి సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానములు అనబడేటువంటి ముఖముల నుండి ఉద్భవించినటువంటి వారే పంచాచార్యులు. వీరు శివుని యొక్క అనుమతి చేత ధర్మోద్ధారణ కోసమై కట్టుబడి ఉన్నటువంటి వారు. ఆ విధంగా ఒక్కొక్క యుగంలో వీరికి ఒక్కొక్క పేరుతో పిలువబడుతూ ఉంటుంది. ముందుగా వాళ్ళకి ఏకారాధ్య, ద్విద్వారాధ్య, త్రియారాధ్య అని చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాతి కాలంలో ఏకాక్షర, త్రక్షర, త్రక్షర, చతురక్షర, పంచాక్షర అనేటువంటి నామంతో ఈ కలియుగంలో వీరు ఇప్పుడుండేటువంటి ఈ రోజు ఈయనకి ఏకో రామారాధ్య, పండితారాధ్య, శివాచార్య మహాస్వాములు అని పేరుతో పిలవడం జరుగుతూ ఉంటుంది. ఈయన యొక్క జన్మస్థానము కేదారపీఠం. కేదారంలో దీన్నే మనం ఊటీ మఠం అని వాళ్ళకి నార్త్ ఇండియాలో చాలా సుప్రసిద్ధంగా చెప్పుకుంటూ ఉంటాము. ఈ ఊటీ మఠానికి, కేదారపీఠానికి అధిపతి అయినటువంటి వారు ఏకో రామరాధ్య శివాచార్య మహాస్వాముల వారు. ఈయన అఘోర ముఖం నుంచి జన్మించినటువంటి వారుగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతము మనకు ఏకో రామరాధ్య శివాచార్య మహాస్వామి పండితారాధ్యులు భీమశంకర శివాచార్య మహాస్వాములుగా పేరు పొంది ఉన్నారు. వీరు కేదార మఠంగా పనిచేస్తూ ఉంటారు. ఈయన కేదార మఠంగా పనిచేస్తుండేటువంటి వీరు మన పంచాచార్యుల్లో ఒకరైనటువంటి వారు. వీరు ఏకో రామారాధ్య శివాచార్యులుగా పనిచేయబడటం జరుగుతుంది. ఇప్పటి వరకు అక్కడ 323 మంది ఆచార్యులు అంటే జగద్గురువులుగా పనిచేశారు. ఇప్పుడు ఉండేటువంటి భీమశంకర శివాచార్య మహాస్వాముల వారు 324వ స్వామిగా అక్కడ వీరశైవ ధర్మోద్ధారణ కోసమని పనిచేస్తూ ఉన్నారు. ఇక బసవేశ్వరుని విషయానికి వచ్చేటట్లయితే ఈ వీరశైవాన్ని ఆయన ఆచరింప చేశాడు. అందుకనే ఆచార్య అని చెప్పుకోవచ్చు వాళ్ళని. దీన్ని అక్కడి నుంచి ఆయన ఏం చేశాడు అంటే ధర్మోద్ధారణకి ఇంకా పూనుకున్నాడు. అక్కడి నుంచే చాలా వరకు మనం ఇది కరెక్ట్ గా చెప్పలేము, కానీ అప్పటి వరకు వీరశైవులుగా అనబడేటువంటి అందరూ లింగాయతులు అయ్యారు. కారణం ఏంటి అంటే ఇక్కడ లింగ, వర్ణ, జాతి వివక్ష లేకుండా 11వ శతాబ్దంలోనే అందరూ సమానత్వాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం బసవేశ్వరుడు మాత్రమే అని చెప్పుకోవచ్చు. అలాంటి బసవేశ్వరుడు ఒక కర్ణాటక రాష్ట్రంలోనే కాకుండా మనకు ఈ తెలుగు ప్రాంతాలన్నింటిలో కూడాను విస్తరింపజేయడం జరిగింది. అక్కడ ఎక్కువగా ఇక్కడ కొంతపాలుగా కర్ణాటక ప్రాంతంలో ఉండేటువంటి కొన్ని జిల్లాలు ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ఈయన ఆ రోజే జాతి మతాంతరాలకు అతీతంగా అందరికీ కూడా లింగ దీక్ష చేయడం చేత ఆ రోజున లింగాన్ని ఆయతనం చేస్తారు కాబట్టి లింగాయతులుగా ప్రసిద్ధి పొందారు అని ఒక ఐతిహ్యం చెప్పుకోబడుతుంది. ఈయన కర్ణాటక రాజ్యంలో జన్మించినప్పటికీ కూడా బిజ్జలుని యొక్క ఆస్థానంలో మహామంత్రిగా పనిచేశాడు. చాలా తెలివికలవాడు. అంటే ఒకరు మంత్రిగా పనిచేయాలి అంటే ఎంత జ్ఞానార్జన కలిగి ఉండాలో మనం ఊహించవచ్చు. బిజ్జలుని కోశాగారానికి అధికారిగా ఉండేటువంటి సమయం లోపల ప్రతిరోజు కూడా లింగ దీక్షను స్వీకరించిన తర్వాతి కాలంలో ఒక సందర్భంలో చెప్పుకుంటారు 1,57,000 మంది జంగములకు నిత్యారాధన చేసేవాడట. మరి అంతమంది ఆయనకు ఎక్కడ దొరికారో అది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. అంటే ఆ రోజుల్లోనే ఆయన ప్రతిరోజు జంగమార్చన చేయకుండా ఏ రోజు భోజనం చేసేటువంటి వాడు కాదు. అందుకని ఇప్పటికీ కర్ణాటక ప్రాంతంలో ఏ రోజైనా జంగములు వాళ్ళ ఇంటికి రాలేనటువంటి స్థితిలో ఉంటే ఆయనకు పక్కనే తీసిపెట్టి భోజనం చేసేటువంటి సంస్కృతి ఇప్పటికీ మనకి కనిపిస్తుంది. కొన్ని గ్రామాల్లో కొన్ని ఇళ్లలో ఖచ్చితంగా జంగమార్చన చేయకుండా భోజనం చేయరు. అలాంటిది ఆయన ప్రతిరోజు చేస్తూ ఉన్నప్పుడు కొందరు గిట్టనటువంటి వారు మంత్రులు ఆయనకు ఆ రాజుగారికి చెప్తారు, మీ యొక్క ధనాగారాన్ని అంతటినీ కూడా ఈయన పాడు చేస్తున్నాడు అని. ఈయన కోశాధికారిగా ఉండింటాడు, నిజమే అనుకుంటాడు, ఆయన వినడు. అప్పుడు ఇది మాడల రూపంలో అప్పుడు నాణ్యాలు ఉండేటువంటివి. ఆయన చెప్తాడు, నేను పరమేశ్వరుని యొక్క భక్తునికి వేరే వాళ్ళ యొక్క ధనాన్ని ఆశించాల్సినటువంటి అవసరం లేదు అని. అందుకని ఆయన చాలా ఉదాహరణలు చెప్తాడు. ఈ పరమేశ్వరుని యొక్క భక్తి అనేటువంటిది నాకు ఎలాంటిది అంటే కనకాచలం గుండా అన్నాడు. బంగారు కొండ ఏ విధంగా అయితే ఉంటుందో అలాంటి కొండ లాంటిది పరమేశ్వరుని యందు భక్తి అని.
అలాంటి బంగారు కొండే నా దగ్గర ఉన్నప్పుడు నీ బంగారు నాణ్యాలకి నేను ఆశించాల్సినటువంటి అవసరం ఉందా అని. ఇంకోటి కామారు సురభక్తి ఉండా అన్నాడు, సురతరు ఉండా అని. కామారుడు అంటే అందక సురసూదన అని చెప్పి మనకు శివుని యొక్క పేరు అది. కామారి అంటే పరమేశ్వరుడు అని. ఆ పరమేశ్వరుని యొక్క భక్తి ఎలా ఉన్నాడంటే కనకాచలము అన్నాడు. కనకాచలము అంటే బంగారు వృక్షము అని. దీని ఇదేంటి అంటే మనకు ఏది కావాలన్నా క్షణాల్లో ప్రసాదిస్తుంది అన్నట్టు కనకాచలం. అలాంటి ఈ సురతరువు అనేటువంటి దాన్ని నాకు ఉండగా నేను ఎందుకు అడుగుతాను ఈయన యొక్క డబ్బుని? కాబట్టి నేను ఎక్కడ కూడాను ఈ డబ్బుల్ని ఉపయోగించలేదు అని చెప్పి నా పైన ఉండేటువంటి అభియోగాన్ని ఆయన ఈ విధంగా తీర్చుకోవడమే కాకుండా ఒడయల ధనమును ఒడయలకిచ్చి తిని అని చెప్తాడు. ఈ డబ్బు ఎవరిది అనుకుంటున్నాను? పరమేశ్వరుని యొక్క. కాబట్టి పరమేశ్వరుని యొక్క ఆరాధనకి వినియోగించాను, కానీ నేను అందులోంచి ఒక్క మాడను తీసుకోలేదు అని చెప్పి శివభక్తుడైనటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే పాల సముద్రంలో విహరించేటువంటి చకోరము లాంటి వాళ్ళు, కానీ పంది చన్ను చీక ఇష్టపడతారా అంటాడు స్వయంగా ఆయన. అలాంటి గొప్పవాడైనటువంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో ఆయన ఆ తన కోశాగారంలో ఉండేటువంటి పెట్టెల్ని బయట తెచ్చి అందులోంచి పెట్టె తలుపు తీసి చూడండి, ఒక్క మాడ తగ్గినా కూడా నేను శివభక్తున్నే కాదు అని చెప్పి తెరిచి చూసేసరికి ఆయన అందులో ఎంతైతే ఉంచాలో దానికంటే రెట్టింపైనటువంటి ధనము బయటికి ఎగసిపడి ఉంటుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. దాంతో ఆయన ఒకటే మాట చెప్తాడు, బాగా ధనం కలిగినటువంటి వారు దేవాలయాలు గోపురాలు కట్టిస్తారు, కానీ నేను పేదవాణ్ణి, నేనేం కట్టించగలను అని చెప్పి నా కాళ్ళే స్తంభములు అంటాడు, నా శరీరమే దేవాలయము అంటాడు, నా శిరస్సే కనక గోపురంబు ఓ కూడల సంగమ దేవా అని చెప్తాడు అని. చూడండి, అందుకని భగవంతుణ్ణి ఆరాధించేటువంటి వాడికి దేహమే దేవాలయము అని చెప్తాడు. దేవో దేవాలయ ప్రోక్త అని. కాబట్టి మనం కూడా ఏంటి అంటే ప్రతి నిత్యము కూడా అందుకనే మనం హృదయాని పైన ఖచ్చితంగా ప్రతిరోజు లింగధారణ చేయాలి, విభూతిని ధరించాలి. విభూతిర్భూతిరైశ్వర్యం అని. విభూతికి మించినటువంటి ఐశ్వర్యం ఇంకోటి ఏది కూడా లేదు. కాబట్టి ప్రతిరోజు విభూతి ధారణ చేయాలి, లింగధారణ చేయాలి. ఈ శరీరాన్ని భగవంతుని యొక్క నిలయంగా భావించి పూజ ఆచరించాలి అనేటువంటిది ఆ రోజు నుంచి ఆయన అందరికి లింగ దీక్షను ఇచ్చి ఈ ధర్మ ప్రచారాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లినటువంటి మహానుభావుడు మహాత్మా బసవేశ్వరుడు. ఈ రోజు మనం కుకట్పల్లిలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా ముదావహం. కుకట్పల్లి వీరశైవ బంధువులందరికీ కూడాను ఏకో రామారాధ్య పండితాచార్య శివాచార్య మహాస్వాముల యొక్క మరియు మహాత్మా బసవేశ్వరుని యొక్క జయంతోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో ఈ భాగాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు చేసుకుంటూ ఆత్మా బసవేశ్వర మహారాజుకి మహాత్మా ఏకో రామారాధ్య శివాచార్య మహాస్వామికి జై బసవా, జై బసవా. పంచాచార్య మహాస్వామికి ప్రభువిని బసవಣ್ಣ పతిత పావనని బసవಣ್ಣ భక్ತರ ప్రాణని బసవಣ್ಣ భవ భయ తారక బసవಣ್ಣ ಮಂಕು ಮಾನವರ ಮದವನು ಹರಿಸಿದ ಮಹಾದೇವನೇ ಬಸವಣ್ಣ. ಜಯ ಗುರು ಬಸವಣ್ಣ.